హలో ఫ్రెండ్స్, మీ అందరికీ బోనాల పండగ హార్దిక శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ బోనాలు. మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకొని ఇంట్లో అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఇంట్లో వంట చేసుకొని నాటుకోడి ఎవ్రీ ఇయర్ మేము తెచ్చుకుంటాం అన్నమాట. ఇంట్లో ఏం కట్ చేయము, కట్ చేసుకొని తీసుకొస్తాము. మేము జల్లకుండతోనే చేస్తాము. మా అత్తమ్మ ఎలా చేస్తుందో పూజ నేను ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను ఫ్రెండ్స్, పూజ అనమాట. సో మా అత్తమ్మ ఎవ్రీ ఇయర్ చెప్పేదన్నమాట నాకు ఏంటంటే, అమ్మ జల్లకుండతోనే నేను చేసుకుంటా, అమ్మవారికి మంచిగా మొక్కు, నాకు అమ్మాయి పుట్టిన తర్వాత నేను బోనంతో చేస్తా అని చెప్పి మొక్కు అంటే అట్లనే మొక్కినా నేను కూడా. మా పాప పుట్టినాక పంతులకు అడిగితే పాప చిన్నగా ఉంది, 5 years అయినాక బోనం తీయమ్మ అని చెప్పిండు. ఇక అట్లా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ జల్లకుండతోనే ఇంకా అమ్మవారికి టెంకాయ కొట్టి తొట్లు కట్టేసి మంచిగా పూజ చేసుకొని వస్తామన్నమాట మేము. సో మా అత్తమ్మ ఎట్లా చెప్తుందో నేను అట్లనే ప్రతి పూజలు చేస్తాను అనమాట ఫ్రెండ్స్. సో మా అత్తమ్మ చెప్తుంది, ఇంట్లో నల్ల పూజ చేసుకోవాలి, నల్ల కొబ్బరికాయ కొట్టి తొట్లో కట్టేసి పూజ చేసుకోవాలి ఇంట్లో. దాని తర్వాత బయట 4 గుడ్లు అనమాట. మా అత్తమ్మ అట్లనే 4 గుడ్లకు పూజ చేసుకుంటుండే, ఇంట్లో నల్ల కలిపి 5 అనమాట. సో అవే 4 టెంపుల్ మా అత్తమ్మ నాకు చెప్పింది ఇక్కడ మా సైదాబాద్లో. నువ్వు కూడా అందులో చేసుకోవాలి, మా అత్తమ్మ అట్లనే చేసేది, నువ్వు కూడా. మా అత్తమ్మ తర్వాత నేను అవే టెంపుల్స్కి పూజ చేసిన, ఇప్పుడు నువ్వు కూడా చేయాలి అని చెప్పి నా ఇంటిది రూల్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ నేను కూడా నా కోడలికి చెప్తా, ఇవే టెంపుల్స్కి ఎట్లా మా అత్తమ్మ చేసిందో ఎట్లా నేను చేస్తున్నానో అట్లా నువ్వు కూడా ముందుకు తీసుకెళ్ళని చెప్పేసి. సో మనము అమ్మగారి ఇంటి పూజల కంటే అత్తగారింటి పూజలే ఎక్కుతాయి ఫ్రెండ్స్. ఏంటంటే మన ఇండ్లు మారింది, మన గోత్రం మారింది, మన సర్నే మారింది, మనం వేరే ఇంటికి వంశం ఇస్తున్నాము, మనం మొత్తం కంప్లీట్. చాలామంది వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏ పూజలు చేస్తారో అవే చేస్తారనమాట. సో ఆ పూజలు ఎక్కవు, మీ అత్తగారింటి పూజలు ఎక్కుతాయి. సో అమ్మవారికి చూస్తున్నారు కదా, అమ్మవారికి చూస్తుంటే అమ్మవారికే చూడాలనిపిస్తుంది. అసలు కాసేపు నేను అట్లే నిల్చొని అమ్మవారిని చూస్తూ ఉండిపోయినా. తల్లి నిజంగా ఎవ్రీ ఇయర్ నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది తల్లికి చూస్తుంటే. సో నాది మిరాయికల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి ఫ్రెండ్స్, నవరాత్రులలో కానీ బోనాలలో కానీ అమ్మవారి గుడికి నేను దర్శనంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా బియ్యం పోస్తుంటారు, నాకు కూడా పొయ్యమని చెప్తారనమాట. లాస్ట్ 1-2 years నుంచి కొంచెం ఇక్కడ నేను బియ్యం పొయ్యలేదు. ఈ ఇయర్ ఇట్లే అనుకున్నాను, మనసులో తలుచుకున్నాను, ఏం తల్లి అసలు ఏంటి అర్థం అవుతలేదు, లాస్ట్ 1-2 years నుంచి నేను ఎక్కడ బియ్యం పోయించుకోలేదు ఏంటి నువ్వు అని అనుకుంటున్నా. సడన్గా ఒక టెంపుల్ దగ్గర ఒక ఆంటీ ఇట్లా బియ్యం పట్టుకొని వచ్చి మంచి బొడిగినలో, అమ్మ ఫస్ట్ బియ్యం ముట్టుకో అమ్మ అని, అంతమందిలో ఎవరి దగ్గర పోకుండా నా దగ్గరికి వచ్చి బియ్యంని ముట్టుకో అన్నది. ముట్టుకున్నాక అమ్మ ఇక్కడ రా వచ్చి బియ్యం పోసి అన్నది. పర్లే ఆంటీ పోస్తా అంటే, అదే మీరు వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి నేను చేయి ముట్టుకో అని చెప్పిన అమ్మ అంటే, పర్లేదు ఆంటీ పోస్తా, ఏం పోతలేను నేను అని చెప్తే సరే అని చెప్పి ఆమెకు నాకు మరీ ప్రిఫరెన్స్ ఇచ్చి బియ్యం పోపించింది. నాకు చాలా పాజిటివ్ అనిపించింది. ఒక్క నిమిషం ముందే నేను అమ్మవారికి తలుచుకున్న, తల్లి ఏంది నాకు ఎక్కడ బియ్యం పోయించుకోవట్లే అని చెప్పేసి. సడన్గా మళ్ళీ ఆ ఆంటీ రావడం, నాతో బియ్యం పోయించడం అసలు నాకు అర్థం కాలేదు. అమ్మవారి దగ్గర మంచిగా అనిపించింది, పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. సో మా అత్తమ్మ చెప్పినట్టు 4 temples అనమాట ఇక్కడ బస్తీలో. ఇంకొకటి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర, ఇంకొకటి సిల్వర్ డ్రాప్ స్కూల్ దగ్గర, ఇంకా పక్కన మెయిన్ రోడ్ పైన 4 temples నేను కంప్లీట్గా చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంటి ముందు మంచి ముగ్గు పెట్టుకున్న, కడప బుదిచ్చిన, మళ్ళీ గుమ్మానికి యాపాకులు పెట్టిన, అందరూ పెడతారు, నేను కూడా పెట్టినా అనుకోండి. నేను నా బిడ్డ మార్నింగే కాళ్ళకి పసుపు పెట్టుకున్నాం. మా పాప రాగానే డ్రెస్ మార్చేసింది అనమాట, అప్పుడే ఆమె మామూలు డ్రెస్ వేసుకుంది. రీసెంట్లీ మేము ఇప్పుడు వేరే ఇంట్లో షిఫ్ట్ అయినాము. సో అట్లా అని చెప్పేసి కొంచెం ఇంట్లో కూడా సర్దుకోనిక చేసుకోనికి బాగా లేట్ అయిపోయింది నాకు. సో మా ఇంట్లో లక్ష్మీమాత ఫోటో, రాధాకృష్ణ విగ్రహం అన్నీ మార్నింగే పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ అంతే, ఫస్ట్ తొందరగా ఇల్లు తుడుచుకొని పూజ చేసుకొని వంట కూడా చేసుకొని వెళ్తా ఫ్రెండ్స్. మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వెళ్తాము, వచ్చినాక తింటాం అనమాట. తిని వెళ్ళొద్దు కదా గుడికి అట్లా అని చెప్పి మా పాప పిచ్చిగా ఆడుకుంటుంది అక్కడ కింద పడుకొని వచ్చేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా డాడీ వచ్చిండు. మా డాడీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ టెంపుల్ సపరేట్గా వెళ్ళేసి అనుకోకుండా ఇక్కడ మా ఇంటి ముందు అమ్మవారి ఘట్టాలు బోనాలు వెళ్తుంటేగా చూడనీకి వచ్చిందనమాట. ఇక్కడ మా కొత్త ఇంటి నుంచి క్లియర్ కనబడుతుంది.
మార్నింగ్ అమ్మవారికి పూజ చేసుకున్నాను నేను. ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మేము టెంకాయలు కొట్టినాం కదా ఫ్రెండ్స్. అసలు ఎవ్రీ ఇయర్ ఒక్క టెంకాయ అయినా నాకు తొట్లే వలుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ నాకు మూడు కాయలు తొట్లే వలిగినాయి. 5 కాయలు కొడతా ఇంట్లో నల్ల కలిపిగో. నేను నల్ల పూజ కూడా చేస్తా అని చెప్పా కదా ఫ్రెండ్స్. సేమ్ అలాగే మా అత్తమ్మ చెప్పినట్టు నల్లకి తొట్లే కట్టేసి పూలు పెట్టి కొబ్బరికాయ పెట్టి అట్లా పూజ చేస్తామన్నమాట మేము. సో మార్నింగ్ ఇంట్లో ఇంట్లో దేవుడు పూజ చేసుకొని నల్ల పూజ చేసుకొని బయట పూజ చేసుకొని వచ్చిన. సో మేము అన్నం తినేసాక వీడియో తీసినా కాబట్టి కర్రీ కొంచెం తగ్గిపోయింది. 1 ఇయర్లో ఒక్కసారి బోనాలకి కంపల్సరీ నాటుకోడి చేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా పాప కోసం బోనం తీస్తా కాబట్టి అప్పుడు అమ్మవారికి కోడ్లు కోస్తాను నేను, 2 జోడ కోడ్లు. సో అప్పుడు మేమే చేసుకుంటాము. ఇప్పుడైతే రెడీమేడ్ బయటకు వెళ్ళి తీసుకొచ్చినాం. ఇవి మా చెట్లు, మా ప్లాంట్స్ ఇక్కడ బాల్కనీలో పెట్టాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఇంటి ముందు నుంచి ఎంత క్లియర్గా అనిపిస్తుందో అమ్మవారిది. సో ఏ ఘటాలైనా ఏ బోనాలైనా ప్రతిదీ మా ఇంటి ముందు నుంచే పోతుంది అనమాట. పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మేము బాల్కనీలో నిల్చొని చూస్తే క్లియర్గా అనిపిస్తుంది. అట్లా మా బంధువులు కూడా కొంచెం వచ్చి చూసినారు. సో ఇక్కడ షిఫ్ట్ అయ్యి 2 మంత్సే అవుతుంది. చూస్తున్నారు కదా అమ్మవారిది డాన్స్. అసలు చూస్తుంటే ఎట్లా ఎంత పాజిటివ్ ఫీలింగ్, ఇట్లా బాడీలో షివరింగ్ వచ్చినట్టు ఇట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు 2 days బోనాల పండగకి నెక్స్ట్ డే ఘటాల రోజు కంటిన్యూ మా ఇంటి దగ్గర సౌండ్స్ అసలు మేము ఇంట్లో మాట్లాడుకున్న సౌండ్ కూడా మాకు వినబడతలేదు. అట్లా అనమాట. బోనాల పండగ నెక్స్ట్ డేనే మా పాప బర్త్డే అనమాట. ఆ వీడియో కూడా నేను వేస్తాను చూడండి. ఆ రోజు ఘటాలన్నమాట. సో నేను తీసిన వీడియోస్ అంతా కూడా తీయలేదు, ఎందుకంటే పాప బర్త్డేలో నేను చాలా బిజీ ఉండే. ఇదైతే బోనాల పండగ రోజే అనమాట కాబట్టి కొంచెం గుడికి వెళ్ళేసి వచ్చినాక నేను తీసిన. గుడిలో కూడా 3 కొబ్బరికాయలు అసలు నాకు తొట్లే వలిగినాయి ఫ్రెండ్స్. అసలు ఎవ్రీ ఇయర్ ఒకటైనా వలుగుతుంది, ఈసారి 3 వలిగేసరికి కొంచెం ఇంకా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అసలు అమ్మవారి దయ అనుకోండి, మహిమ అనుకోండి, ఏమన్నా అనుకోండి. అసలు నేను ఎవ్రీ ఇయర్ ఇట్లా అమ్మవారికి పూజ చేస్తా కదా, తొట్లే కట్టి కొబ్బరికాయ కట్టి మంచి మొక్కేదాన్ని అనమాట. మా అత్తమ్మ చెప్పేది, మంచిగా మొక్కు నువ్వు, ఏంది నాకు పాప పుట్టాలని చెప్పేసి, పాప పుట్టినాక నువ్వు మంచిగా బతుకమ్మ కూడా చెయ్యి, బోనాలకి నువ్వు ఏమంటారు బతుకమ్మ బోనాలకు కూడా నేను బోనం తీస్తా అని మొక్కు తల్లికి, పాప పుడితే దాని తర్వాత బతుకమ్మ చేస్తా అని మొక్కు అని చెప్పి మా అత్తమ్మ నాకు చెప్పేదన్నమాట. ఇంకా తర్వాత ఆమెనే నవ్వుకుంటా అనేదన్నమాట. లేదు నేను చచ్చిపోయినాక నీ కడుపులోనే పుడతా, నేనే వస్తాలే, నీకు మళ్ళీ నేనే పుడతా, చూడు అంటే, ఏ అత్తమ్మ నువ్వు అట్లా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి నేను ఊరికే అనేదన్నమాట. కానీ నిజంగా ఫ్రెండ్, అది మీరు రైకల్ అనుకోండి ఏమన్నా అనుకోండి, కానీ మా అత్తమ్మ చనిపోయిన 3 years తర్వాత మాకు పాప పుట్టింది. ఆ మధ్యలో నాకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. బాబు పుట్టి కొంచెం మిస్క్యారేజ్ అయిపోయింది, చనిపోయింది అనమాట. అట్లా మిస్క్యారేజ్ అయినాక మళ్ళీ పాప పుట్టింది అంటే మరి మా అత్తమ్మనే వచ్చింది అని చెప్పేసి మా ఆయన అయితే అసలు చాలా నమ్ముతాడు. వాళ్ళ పాపను కూడా మమ్మీ అనే పిలుస్తుంటాడు. సో అట్లా మా పాప పుట్టినప్పటి నుంచి నేను బతుకమ్మ చేస్తున్నాను. ఇప్పుడు పాప 5 years అయినాక బోనం కూడా తీస్తాను, జోడ కోడ్లు కూడా కోస్తా తల్లికి. సో తల్లి నిజంగా సత్యంగల తల్లి దుర్గామాత అంటే ఏమన్నా అనుకోండి, మా ఇంటి దేవత కూడా ఆమెనే. సో మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను మంచిగా మొక్కుతుండే అనమాట. తల్లి నాకు నార్మల్ డెలివరీ కావాలి, బాబు పుట్టాలి, అదే అయింది. నార్మల్ డెలివరీ కావాలి, పాప పుట్టాలి, అదే అయింది. సో ఇంకా చిన్న కోరికలు కూడా చాలా కోరుకున్నారు, అవి కంప్లీట్ అయినాయి అనమాట. ఇక నెక్స్ట్ ఏంది, చాలామంది లేడీస్కి నేను ఒక్క మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు మీ పేరెంట్స్కి దగ్గర ఉండొచ్చు, ఎవరికన్నా వాళ్ళ మమ్మీ వాళ్ళంటే చాలా చాలా ఇష్టం ఉంటారు. కానీ మనము రూల్స్ ప్రకారంగా అయితే మనం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏ పూజలు చేస్తారో అవి మనం కంటిన్యూ చెయ్యొద్దు. అంటే అట్లా అని కాదు, ఆ ఇంటి గోత్రం ఆ ఇంటి వంశం ప్రకారంగా మీ మమ్మీ ఒక ఇంటికి కోడలు కాబట్టి ఆ ఇంటి ప్రకారంగా తను చేస్తుంది. మీ ఇంటి గోత్రం మారిపోయినాక, మీరు వేరే ఇంటికి కోడలు అయినాక ఆ ఇంటి పద్ధతులు మీరు పాటించాలన్నమాట. మీ అత్తమ్మ మీకు ఎలా చెప్తే అలా చేయాలి. మా అత్తమ్మ కూడా పెరుగు తోడేయొద్దు, ఇంట్లో మామిడికాయ తొక్కు పెట్టొద్దు, ఉగాది పండగ వస్తే ఇంట్లో పచ్చడి చేయొద్దు అంటే నేను ఫస్ట్ నమ్మలేదు. మా అత్తమ్మ మాట వినకుండానే ఇంట్లో పెరుగు కూడా తోడేసిన, కానీ దాని నెగిటివ్ రిజల్ట్ నాకు కనబడింది. సో అట్లా అని చెప్పి మన ఇంటి పెద్దోళ్ళు ఏది చెప్తే అది చేయాలన్నమాట. ఇది పడదు అంటే అది పడనట్టే ఉండాలి, ఇది చెయ్యాలి అంటే అది ఖచ్చితంగా చేయాలి. మా అత్తమ్మనైతే నాకు ఒకటే అంటుండే, నాకు ఒకటే కోడలు నువ్వే, నేను ఏ రూల్స్ కానీ ఏ ప్రథ కానీ నేను ముందుకు తీసుకెళ్ళినాను అది నువ్వు తీసుకెళ్ళాలి. నీ ఇల్లు చూస్తే అందరికీ నేను గుర్తుకు రావాలి అంటే, మా అత్తమ్మ ఏ పండగలు చేసినా ఏ పూజలు చేసినా అది నేనే చేసిన, అది నేనే ముందుకు తీసుకెళ్ళిన. నా తర్వాత నా రూల్స్ నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఇక నువ్వు నీ కోడలికి చెప్పుకోవా అది నీ ఇష్టం అంటే, లేదు నేను కూడా చెప్తాను అత్తమ్మ అని చెప్పిన. సో అట్లా మా అత్తమ్మ చెప్పిన ప్రతి పూజలు కానీ, ఆమె ఎట్లా
చేస్తుంది, ఏం చేస్తుంది, అది కొంచెం మన ఇంట్లో రాగానే కూడా ఫస్ట్ మన అత్తమ్మ మామ మన ఇల్లుని చూస్తే వాళ్ళే గుర్తుకొచ్చింది అనుకో, ఒక మన బంధువులకు కానీ ఎవరికి కానీ మనకు అదే మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా మా అత్తమ్మ ఏదైనా కానీ కొంచెం నాకు చెప్పింది. మా అత్తమ్మ తర్వాత నేను ముందు తీసుకెళ్తున్నా అని చెప్పి నాకు చాలా గౌరవంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ విధానంగా మా బోనాల పండుగ కంప్లీట్ అయిపోయిందనమాట ఫ్రెండ్స్. సో నైటే అందరు పూజ సామాన్ తెచ్చుకుంటారు, అట్లా తెచ్చుకోవద్దు, ఎందుకంటే పూజ సామాన్ తెచ్చుకుంటే ఇంట్లో పూజ సామాన్ ఎక్కడ పోవద్దు అని చెప్తారు. అట్లా నేను ఏం మండే ముందు ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్. ఓన్లీ అదే రోజు మార్నింగ్ లేచి కొంచెం ఊడ్చుకొని ఇదంతా తర్వాత వచ్చేసి ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని నేను ఎప్పుడు పెరుగన్నం పెడతాను అమ్మవారికి. ఇది నా ఓన్గా చేసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి పెరుగన్నం పెడితే అమ్మవారి చల్లగా ఉంటుంది, మనం చల్లగా ఉంచుకుంటుంది కాబట్టి గుడిలో ఎక్కిస్తాను. ఈసారి ఇంట్లో కూడా ఎక్కించాను అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని అన్నీ చేసుకొని గుడికి వెళ్ళినాం. అప్పటికి మాకు 4:35 అయింది ఇవన్నీ చేసుకునే వరకు. ఇక అక్కడ వెళ్ళి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని 4 టెంపుల్స్ వెళ్ళి పూజ చేసుకొని వచ్చి అనేసి వచ్చిందనమాట. వాళ్ళతో టీ పెట్టి ఘట్టాల వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దానికోసం నేను సపరేట్ వ్లాగ్ తీస్తా. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది అని చెప్పి ఇందులో నేను అంతా యాడ్ చేయలేదు. అట్లా అన్నీ ఎంజాయ్ చేసుకొని ఇక నైట్ అన్నీ చూసుకొని మళ్ళీ మా పాపకి నైట్ 12కి కేక్ కట్ చేపియాలి కాబట్టి నైట్ ఇక పాప గురించి కేక్ తీసుకొని రానికి బయటికి వచ్చినాము. సో ఈ వీడియోతో నేను